హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనేనండి మీ కడపమ్మాయిని. వచ్చేసి చాలా రోజులైపోయిందండి మీతో మాట్లాడి వీడియో పెట్టి కదా. అందుకోసమే ఈరోజు ఈ చిన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు మండే కాబట్టి నేనైతే న్యూడిల్స్ చేశానండి. బయట అయితే వర్షం పడుతుంది, కాస్త ఎండగా కూడా ఉందండి. ఇంకా నేను వేడివేడిగా న్యూడిల్స్ స్వీట్ కార్న్ అయితే చేసేసానండి, ఉడకబెట్టేసాను అనమాట. అయితే రండి ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ నేను పొయ్యి మీద దబ్రా పెట్టి నీళ్లు పోసి బాగా కాగిన తర్వాత సాల్ట్ ఆయిల్ అయితే వేసానండి. నీళ్ళల్లో వేసాను. అవి బాగా వేడెక్కిన తర్వాత ఈ న్యూడిల్స్ అయితే వేసానండి. న్యూడిల్స్ వేసేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకోవడం అంటే అదే 90% అయితే ఉడకపెట్టుకోవాలండి. మరీ ఎక్కువ ఉడకపెట్టుకున్నామనుకోండి మెత్తగా అయిపోతాయి. 90% ఉడకపెట్టుకోవాలండి. ఇంకా అలాగే నేను పక్కనైతే స్వీట్ కార్న్ కూడా పెట్టేశానండి. ఇంకా ఇంట్లో అయితే స్వీట్ కార్న్ ఉన్నాయి. ఇంకా నేనైతే అవి కూడా పొయ్యి మీద వేసేసానండి. ఎందుకంటే బయట వాతావరణం అనేది చల్లగా ఉందండి, వర్షం పడుతుంది, కాస్త ఎండ వస్తుందన్నమాట. ఇంకా అందుకోసం నేను స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టాను న్యూడిల్స్తో పాటు. ఇలాగ మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఇంకా చూడండి, ఇంకా స్వీట్ కార్న్ పైన మూత అయితే పెట్టేశాను. ఇంకా దానిపైన అది చేసుకుంటుంది, ఉడికిపోతాయి. ఇంకా న్యూడిల్స్ కూడా ఉడికిపోయాయండి. ఇంకా చూడండి, ఇంకా నేను దాంట్లో న్యూడిల్స్లోకి నేను టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కట్ చేసి ఇలాగా పెట్టుకున్నానండి. ఇదైతే మ్యాగీ మసాలా. నేనైతే 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా తీసుకున్నానండి. 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇంకా చూడండి, న్యూడిల్స్ అయితే ఉడికిపోయాయి. ఇంకా నేనైతే నీళ్ళు అయితే వంచేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా 90% అయితే ఉడికిపోయాయి. ఇంకా దీంట్లో నీళ్ళు అయితే నేను వంచేస్తున్నానండి. చూడండి, నీళ్ళైతే వంచేసి ఇలాగా పక్కన పెట్టుకున్నానండి. ఇలాగే దబరాలో పెట్టడం వల్ల ఏంటంటే ఉడికిపోతాయండి. ఇంకా నేనైతే పక్కన తిరువాత పెట్టేస్తున్నాను కాబట్టి ఇంక వెంటనే అలాగే వేసేస్తాను కాబట్టి దబరాలో పెట్టాను. మీరైతే కాస్త లేట్ అయ్యేటట్లయితే ప్లేట్లో కానీ దేంట్లో తుల్లల గిన్నెల్లో కానీ పెట్టుకోండి. ఇంకా నేనైతే పొయ్యి మీద పెనం పెట్టేశాను. ఆయిల్ వేసేసి తిరువాత గింజలు అయితే వేసానండి. ఇంకా అవి చిటపట అన్న తర్వాత ఇంకా ఏవైతే నేను కట్ చేసి పెట్టుకున్నానో టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిరకాయ దాంట్లో అయితే వేసేసానండి ఆయిల్లో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బయట ఏవేవో సాసులు అవి వేస్తారండి, నాకైతే ఎక్కువ నచ్చదనమాట. ఇంట్లో ఇది నేను 3వ సారి అండి చేయడము. చాలా బాగుంటుంది. ఇలాగ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి, టమాటాలు మెత్తగా అవ్వడానికి. ఇంకా టమాటాలు మెత్తగా అయిపోయి వేగాయండి. ఇంకా తర్వాత నేను నీళ్లు వంపేసి న్యూడిల్స్ పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసానండి. వేసేసి ఇలాగా బాగా కలపెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇంకా నేను 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా అయితే పక్కన పెట్టాను కదా, అది కూడా వేసేస్తున్నాను. నాకైతే 2 చాలా అనిపించిందండి. మీకు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది హెల్త్కి మంచిది కాదండి, కానీ ఎప్పుడో ఒకసారి తినడం వల్ల ఏం కాదు కదండి. బయట తెచ్చుకొని తినేదానికంటే తీసుకొచ్చి తినేదానికంటే ఇంట్లోనే ఇలాగ తయారు చేసుకుంటే అందరూ తినొచ్చు కదండి. అలాగని బయట తినమని కాదండి, తింటామండి బయట కూడా. ఎందుకో ఇలాగ ట్రై చేసి చూడాలనిపించింది, ఇంకా చేస్తున్నాను. బయట ఏవేవో సాసులు అవి వేస్తారు కదండి, నాకైతే పెద్దగా నచ్చదు. మన ఆరోగ్యం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టే కంటే మనమే ఇంట్లో చక్కగా ఏదో మనకు చేత వచ్చిన కాడికి చేసుకొని ఇలాగా తింటే బాగుంటుంది కదండి. కొంచెమన్నా హెల్తీగా ఉంటాం కదా. అలాగని బయట తినకుండా మానేనండోయ్. నాకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంటే తినేస్తాను బయట. ఇంకా దాంట్లోనే కాస్త ధనియాల పొడి, కాస్త కారం అయితే వేస్తున్నానండి కొంచెము. ఇంకా వేసేసి బాగా కలబెట్టుకోవాలి. మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి
న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈరోజు మండే కాబట్టి నేను ఎటువంటి ఎగ్ కానీ చికెన్ కానీ వేయలేదండి దీంట్లో. ఇంకోసారి ఎగ్ కానీ చికెన్ కానీ వేసి అది కూడా రెసిపీ పెడతానండి. ఈరోజు మండే కాబట్టి ఓన్లీ ప్లెయిన్ న్యూడిల్స్ అయితే చేశానండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఎమ్మి న్యూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. చూడడానికే కాదండి, టేస్ట్ కూడా అంతే చాలా బాగుందన్నమాట. ఇంకా స్వీట్ కార్న్ న్యూడిల్స్ రెడీ అయిపోయాయి. మేమైతే తిని ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా రండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మరవకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.